అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 16వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి ఎదురవబోయే సమస్యలను ఏ విధంగా అయితే పరిష్కరించుకోబోతున్నారు, ఎటువంటి పరిహారాలు పాటించడం వలన, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి పరిష్కారం లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా మీకున్న సమస్యలకు తగిన పరిష్కారం కోసం గురువుగారిని అయితే నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్టయితే కనుక వీరు ఎంతో మేధావులనైతే చెప్పుకోవచ్చు, ఎంతో తెలివితేటలు కలవాలనైతే చెప్పుకోవచ్చు, ఎంతో మనోధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఎరుపు, అలాగే గులాబీ రంగు అని అయితే చెప్పుకోవచ్చు. ఆ యొక్క రంగులు ధరించడం ద్వారా వీరికి ఎంతో మనోబైల్యం కూడా రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 2, 7, 9. ముఖ్యమైన పనుల్లో మీ యొక్క నిర్ణయాలు ఎంతో సహాయ సహకారాలుగా ఉంటాయి. రేపటి రోజున ఉత్తర దిక్కు, ఈశాన్య దిక్కు ప్రయాణాలు, చాలా పనులు ప్రారంభించడం కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ యొక్క రాశి గలవారు తమ భావోద్వేగాలను, వీరి జీవితంలో గొప్ప విజయాలను కూడా సాధించగలరు. మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాల ద్వారా ఎన్నో మంచి ఫలితాలను కూడా సాధించబోతున్నారు. బలమైనటువంటి వ్యక్తులు సరైన దిశలో ప్రయాణం చేస్తే తప్పకుండా మీ యొక్క ప్రయత్నాలు విజయబాటలో నడుస్తాయి. తప్పకుండా మీ యొక్క శుభ సంఖ్యలు, శుభరంగులు, దిశలను కూడా మీరు దిక్కులను అన్నింటినీ పాటించి మీ యొక్క అదృష్టం తప్పకుండా మీ అంతా నడుస్తూ వస్తుంది. రేపటి రోజున సాయంత్రం 7:30 లోపు మీకు ఒక వార్త తప్పకుండా వినబోతున్నారు. ఆ వార్త మీ పూర్తిగా అయితే మీ దృష్టిని మరలించబోతుంది. మీ జీవితంలో ఒక హఠాత్తుగా జరిగే ఒక పరిణామం మీ దృష్టిని ఆకర్షించబడుతుంది. ఇది సాధారణంగా గడుపుతున్న రోజైతే కాదు. ఒక్కసారిగా ఒక్క వార్తతో పూర్తిగా మీ జీవితంలో ఎంతో పెద్ద మార్పు అయితే సంభవించబోతుంది. ఈ వార్త మీకు ఎంతో ఆరాటాన్ని కూడా, ఉత్కంఠాన్ని కూడా కలిగిస్తుంది. ఎంతో మీకు ఒక శుభవార్తను కాస్త ఆలోచింపజేసేలాగా ఆ వార్త అనేది మీకు ఉండబోతుంది. ఆ క్షణంలో మీరు ఎంతో అత్యుత్సాహాలకు కూడా గురిగా పోతున్నారు. ఎక్కువగా ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే అవకాశాలు కూడా చాలానే కనబడుతున్నాయి. ఆ ఫోన్ కాల్ ఎవరి నుంచి వస్తుంది మొదట మీకు అర్థం కాకపోయినా కూడా మీకు చాలా దగ్గరగా సంబంధించిన విషయం కూడా మీకు తప్పకుండా తెలుస్తుంది. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన ఒక గొప్ప శుభవార్త కావచ్చు, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి సమాచారం కూడా కావచ్చు. మీకు అది భవిష్యత్తు పరంగా ఒక కొత్త దారిని తెరిచే సూచనలు కూడా ఇంకా ముందైతే కొత్త పాత స్నేహితులందరినీ కూడా మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా కలిసే అవకాశం కూడా ఉంది. చాలా రోజులుగా మీరు మాట్లాడిన ఒక వ్యక్తి అయితే తిరిగి మీ జీవితంలో రావడం, అలాగే పాత జ్ఞాపకాలు, చిన్ననాటి జ్ఞాపకాలు అన్నింటినీ నెమరు వేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోషంలో మీ యొక్క భావోద్వేగాలని అందరికీ వ్యక్తపరచడం కూడా జరుగుతుంది. కుటుంబానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఒక చిన్న సమస్య పరిష్కారం కూడా కావచ్చు. ఆ శుభవార్త ద్వారా మీ జీవితంలో, మీ కుటుంబంలో తెలియని ఆనందం అయితే పెంపొందించుకోవచ్చు. అశుభంగా ఉండవంటే అవకాశాలు కూడా ఎక్కువగా కూడా కనపడుతున్నాయి కనుక మీరు ఎలా స్పందిస్తారనే విషయం కూడా దాని యొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. ఆ యొక్క ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు తొందరపడి మాట్లాడడము, అలాగే మీరు కోపగించుకోవడం, ఆలోచించి నిర్ణయం తీసుకోవడము, ఇటువంటివన్నీ క్షణాల్లో తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును చాలా పూర్తి మలుపుగా తిరగబోతున్నాయి. ఒక పరీక్షలాగా మీకు రావచ్చు. ఆ సమయం మీకు ఒక అవకాశంగా కూడా మారచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సాయంత్రం వచ్చే ఒక ఫోన్ కాల్ అయితే సర్వసాధారణం అనైతే మీరు అసలు తీసుకోవద్దు. అది పెద్ద మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఒక మార్గం అనైతే మీరు తెలుసుకోవాలి. ఆ ఫోన్ కాల్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎంతో ప్రశాంతంగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవడం ద్వారా తప్పకుండా మీకు అన్ని రంగాల్లో కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. సానుకూల మార్పులు కూడా కనిపించబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి గల వారికి ఈరోజు మాత్రం చాలా మంచి మంచి ఫలితాలు కూడా మీరు చవి చూడబోతారు. మీరు చేసిన ప్రతి కష్టానికి కూడా గుర్తింపు అనేది తప్పకుండా లభించి తీరుతుంది. మీకు ఎన్నో కొత్త బాధ్యతలు కూడా రాబోతున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మీ వైపు నడవబోతున్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి లాభదాయకమైన కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ముందుకు రాబోతున్నాయి.
చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళకి పెట్టుబడులు కూడా మంచి ఫలితాలను కూడా చేకూర్చబోతున్నాయి. అనుకోని ఆదాయ మార్గాలు, మీకు ఒక పాత బాకీలు కూడా వసూలు కాబోతున్నాయి. ఖర్చులు కూడా తిరిగి పెరిగే అవకాశం ఉంది కనుక ఇంట్లో ఆనందకరమైన శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం బలపడుతుంది. శుభవార్త ద్వారా ఇంట్లో వినిపించే అవకాశాలు కూడా, ప్రేమలో ఉన్నటువంటి ఒక మంచి అపార్థాలు కూడా తొలగిపోయి సంబంధాలు చాలా మీకు గట్టిగా అయితే నిలబడే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు చదువులో చాలా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రేపటి రోజున వచ్చే సూచనలు, అలాగే గురువుల ద్వారా వచ్చే సహాయం కూడా మీకు ఎంతో ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. శరీరంలో ఉత్సాహం, అలసట ఇవన్నీ రాకుండా విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. యోగా, వ్యాయామం, ధ్యానం వంటివి చేస్తూ ఉండడం ద్వారా శరీర అలసటను మీరు తగ్గించుకోవచ్చు. అలాగే దైవ చింతనలో గడపడం ద్వారా మనసు ప్రశాంతంగా అయితే నిలబడుతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా శివారాధన, హనుమాన్ చాలీసా అటువంటివి మీరు పఠించుకుంటూ ఉండడం, నిత్య దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా రేపటి రోజున మీరు కుక్కలకు కానీ, అలాగే మూగజీవాలకు కానీ ఆహారాన్ని సమర్పించడం ద్వారా మీకు ఎంతో పుణ్యఫలం కూడా లభించుతుంది. తప్పకుండా ఈ యొక్క రాశి గలవారు ఎప్పుడూ కూడాను కాస్త నెగిటివ్ ప్రభావం కూడా చూపడానికి ఎదురు చూస్తూ ఉంటారు. కాస్త నరదిష్టి ప్రభావం కూడా, ఇతరుల అసూయ, చెడుచూపు కూడా మీపై చాలా మెండుగానే ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. అలాగే మీ యొక్క ఆనందం మీ కొందరిలో అసూయ కూడా కలిగిస్తుంది. మీ యొక్క జీవితంపై దృష్టి సారుతుంది. మీకు తప్పకుండా అయితే రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్న గురుమూర్తులైన బాబా వారి దేవాలయానికి కానివ్వండి, అలాగే దక్షిణామూర్తి దేవాలయానికి కానివ్వండి, దత్తాత్రేయ దేవాలయానికి కానివ్వండి, మీరు వెళ్ళి సందర్శించుకొని తప్పకుండా మీరు అక్కడ పసుపు రంగు మిఠాయిలను, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్న యాచకులకు సైతం మీరు పంచిపెట్టినటువంటి సందర్భాల్లో కూడా మీకు ఎన్నో ఆటంకాల నుండి అడ్డు తొలగిపోతాయి. తప్పకుండా రేపటి రోజున మీరు ఎంతో భక్తి, దైవభక్తులతో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటూ, దేవాలయ దర్శనం చేసుకుంటూ, మూగజీవాలకు అలాగే పేదవారికి ఆహార దానం, పానీయ దానం చేయడం, వస్త్రదానం చేయడం ద్వారా కూడా మీకు ఎంతో మేలు ఫలితాలు అయితే కలగబోతున్నాయి. తప్పకుండా మూగజీవాలకు నీటిని అందించడం ద్వారా, అలాగే గోమాతను సేవించడం ద్వారా మీకు ఎంతో పూజా ఫలం అయితే దక్కుతుంది. మీకు ఉన్న చెడు శక్తి వెంటనే తొలగిపోతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు ఎంతో దైవశక్తిలో నిండి ఉండడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పని వెనకాల కూడా విజయం తప్పకుండా మీకు మీ చుట్టూనే వస్తుంది. మీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టాలన్నా తప్పకుండా ముందుగా గణపతి ఆరాధన చేసుకొని మీరు పెట్టుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీరు వ్యాపార రంగంలో, అలాగే మీ యొక్క దుకాణాల్లో కానీ మీరు తప్పకుండా వినాయకుని యొక్క ఫోటో ముందు అలాగే అగరబత్తులను వెలిగించడం ద్వారా, గరికమాల సమర్పించడం ద్వారా కూడా మీకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి విశ్వాసం పెంపొందుతూ మీలో ఎంతో మంచి విశ్వాసం అయితే నెలకొంటుంది. రేపటి రోజున మీరు చిన్న చిన్న దానాలు చేసుకోవడం ద్వారా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. అన్నదానాలు కానివ్వండి, పేదవారికి భోజనం పెట్టడం కానీ అత్యంత శ్రేష్టమైన దానం అని అయితే మీరు చెప్పుకోవచ్చు. మీకు ప్రశాంతంగా శాంతి కలుగుతూ సంతృప్తినిస్తుంది. ఎరుపు రంగు వస్తువులు దానం చేయడము, ఎరుపు రంగు పండ్లు అంటే యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు ఇటువంటి వంటిని కూడా దానం చేయడం ద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది. బెల్లం, పప్పులు, కందిపప్పులు, శనగలు ఇటువంటివి దానం చేయడం ద్వారా, పసుపు రంగువి దానం చేయడం ద్వారా ఆర్థిక సమస్యల నుండి అయితే మీరు గట్టెక్కగలుగుతారు. రేపటి రోజున తప్పకుండా మనం చెప్పుకున్న పరిహారాలన్నీ పాటించినట్లయితే మీకు తప్పకుండా అష్టైశ్వర్యాలు మీకు ఎంతో కలుగుతాయని అయితే తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున సాయంత్రం 7:30 తర్వాత ఎటువంటి వార్త రాబోతుందనే విషయాన్ని మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.